మూవీ చాలా బాగుంది. అయితే ఇందులో పవన్ కళ్యాణ్ గారిని పవన్ కళ్యాణ్ గారిని అంటే పొలిటికల్ గా చాలా తక్కువ నాలెడ్జ్ ఉన్నట్టుగా చూపించారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారిని కేవలం రాజకీయపరమైన వ్యూహాలు చేస్తున్నట్టుగా చూపించారు. రామ్ గోపాల్ వర్మ ఏదైతే తీసే సినిమా ఉందో రక్త చరిత్ర, ఆ తర్వాత ప్రజలకు అర్థమయ్యే రీతిలో చాలా రాజకీయపరమైన అవగాహన ఉన్నట్టుగా చాలా పర్ఫెక్ట్ తీసుకెళ్ళారు. అంటే డైరెక్టర్లు ఏదైనా మెచ్యూరిటీగా ఆలోచించడం కాకుండా ప్రజలకు అర్థమయ్యే రీతిలో చాలా చక్కగా, అంటే ఎక్కడ కూడా ఎవరి క్యారెక్టర్ కూడా డిస్టర్బెన్స్ అవ్వకుండా, ఎవరి క్యారెక్టర్ మిస్ కాకుండా చూపించడం జరిగింది. అంటే ఇది ఈ యొక్క మెయిన్ కంటెంట్ ఏంటంటే దీనివల్ల వైసీపీ ఓట్లు 80% కూడా ఉన్న ఓట్ బ్యాంక్ చీలకుండా ఉండే అవకాశం. మేజర్గా జగన్ ఏ రకమైన స్ట్రాటజీతో ఫస్ట్ నుంచి వచ్చాడు అనేది, అదేవిధంగా వైఎస్ రాజశేఖర గారు చనిపోయిన తర్వాత ఏ రకమైన పరిస్థితుల నుంచి జగన్ లిఫ్ట్ అయ్యాడనేది చాలా రామ్ గోపాల్ వర్మ ఎవరి క్యారెక్టర్ కూడా డిస్టర్బ్ చేయకుండా ఎంతవరకు చూపించాలో అంతవరకు పర్ఫెక్ట్ చూపించారు. అంటే పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ చాలా తక్కువగా చూపించారు. అంటే రాజకీయపరమైన అవగాహన లేని వ్యక్తిగా పవన్ కళ్యాణ్ ఈ సినిమాలు చూపించడం జరిగింది. అంటే రాజకీయపరమైన వ్యూహాలు అంటే ఎక్కువ శాతం వైఎస్ రాజశేఖర గారు చనిపోయిన తర్వాత నుంచి జగన్ అతని క్యారెక్టర్ని బయట ఏ రకంగా జరిగింది అలా కాకుండా ఇది ఒరిజినాలిటీ అని చూపించడం ఈ యొక్క సినిమాలో ప్రధానంగా చూపించారు. మాకు తెలుసు. అలాంటిది ఆ డబ్బే పవన్ కళ్యాణ్కి వచ్చిన డబ్బే, మూవీలో యాడ్స్ చేస్తా సినిమా చేస్తా వచ్చిన డబ్బే, ఆ డబ్బుని ఏం చేస్తాడు ఒక ప్రజలకే పెడతాడు. అలాగే వీళ్ళున్నారు కదా, వీళ్ళు ఇప్పుడు పెట్టుకొని కూడా వీళ్ళు ఓన్ స్థలాలు అమ్మి పెడుతున్నారా? అట్లా పెడుతున్నారు, ఏమైనా పెడుతున్నారా? అట్లా పెట్టినప్పుడు అప్పుడు మగవాడు అట్లాగే ఇప్పుడు పవన్ అట్లా చేస్తున్నాడు. పబ్లిక్ అట్లా ఆలోచించాలంటే మనీ పెట్టేది ఎవరు? అక్కడ మనీ పెట్టేది అన్నా కదా, అర్థం కదా. మనీ పెట్టుకుని గెలుస్తారంటే ఈ రోజు డబ్బుకి అందరు చూస్తున్నారు. అట్లాగా మనీ పెట్టుకుని పవన్ అన్న ఇప్పుడు చేశాడు, అట్లాగే ఎవడు అదుకోవాలా. ఇప్పుడు మనీ పెడితే కూడా అదుకోలేదంటే ఇంకేమనాలి? ఆర్జీ కనిపిస్తే ఏం చేస్తాం? ఇంకా ఫ్యాన్స్ ఇంకా ఇంకేం చేస్తారు? ఇంకా ఏం చేస్తారు? దెబ్బ చూపించడం నార్మల్. నిలబడతాడు అంతే. అది ఎక్కడైనా సరే ఈసారి నిలబడతాడు. మీరు చాలా మంది అనుకుంటారు పొత్తు తిందబ్బా, నాకు అర్థం కాదు. సరే అంటున్నావు జగనానికి రాజశేఖర్ ఉన్నాడు కదా, ఒకప్పుడు ఉన్నాడు కదా రాజశేఖర్. పవన్ కళ్యాణ్కి ఆయన మామూలుగా రాజకీయ ఆయన